బుధుడంటేనే విద్యాకారకుడు. విద్యార్థులకి విద్య చక్కగా రావాలన్నా, వ్యాపారం సజావుగా సాగాలన్నా, వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటాయి. సొంత వాళ్ళే దొంగతనం చేస్తూ ఉంటారు, రాంగ్ అకౌంట్స్ వస్తూ ఉంటాయి, అరువు తీసుకెళ్ళిన వాళ్ళు వెనక్కి డబ్బులు ఇవ్వకపోవడం జరుగుతుంటుంది, మనం బాకీ తెచ్చి తీర్చలేకపోతుంటాం. ఇలాగా ఈ వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా కంప్లీట్గా మీకు బుధుని యొక్క అనుగ్రహానికి పెసలు. ఈ పెసలు మరి విద్యార్థులు ఎవరైతే మందబుద్ధితో తెలివితేటలు తక్కువగా ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు పెసలు నానబెట్టినవి తినడం వల్ల వారికి బుద్ధి వికసిస్తుంది, చదువులో బాగా రాణిస్తారు. అలాగే వ్యాపారస్తులు మరి వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలో ఒక 700 గ్రాముల పెసలు, మంచి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పెసలు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి క్లాత్లో మూటగా కట్టి మీ యొక్క వ్యాపార సంస్థలో ఉత్తర భాగంలో లేదంటే ఉత్తర వాయువులో కట్టి ఆ విధంగా ఉంచడం వల్ల మీకు వ్యాపారంలో నష్టాలు తొలుగుతాయి. లేదంటే పెసలు పక్షులకి ఆహారంగా వేయడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే పెద్దవారు కూడా నానబెట్టి మొలకెత్తిన పెసలు తినడం వల్ల కూడా వాళ్ళకి వ్యాపార కలంగా కానీ ఆర్థిక పరంగా కానీ బాగుండే అవకాశం ఉంది. లేని పక్షంలో పెసలు డొనేట్ చేయడం వల్ల ఏదైనా దేవస్థానంలో కానీ గోశాలలో కానీ అది మీకు ఒక 5 కేజీలు పెసలు డొనేట్ చేయడం వల్ల కూడా బుధగ్రహ అనుగ్రహం మీకు లభించే అవకాశం ఉంటుంది.